నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పార్లమెంట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో, ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనే చర్చ కూడా సాగుతుంది. ఇంతకీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా శ్రావణి, మన వీక్షకులు. పార్లమెంట్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గురించి ఆ అంశానికి చర్చ వచ్చినప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించినటువంటి తీరు ప్రస్తుతం వైరల్గా మారుతుంది. మరి ఓ పక్క రాహుల్ గాంధీ మాకు సపోర్ట్ చేస్తారంటూ ఆయన చూడడం, మరో పక్క బీజేపీకి ఎప్పుడు వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు కదా సార్. అసలు ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే, ఆయన ఈ ఈవీఎంల పైన గెలిచారని కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు అంటూ ఉంటారు. మరి ఈవీఎంల గురించి ప్రస్తావించడం కానివ్వండి, బంగ్లాదేశ్ను ఒక ఉదాహరణగా తీసుకుని బ్యాలెట్ పేపర్లని తీసుకురావాలి మళ్ళీ అని చెప్పడం కానివ్వండి, ఇదంతా కాకుండా 2019లో వైసీపీ గెలిచింది అనే ఈవీఎంల పైనే గెలిచింది అని అనుమానం వ్యక్తం చేస్తూ, వాళ్ళ గెలుపునే అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి తీరుని ఏ విధంగా చూడాలంటారు? నిన్న మీరు అన్నట్టు లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారు, ఆయన ఒక రకంగా సీనియర్ సభ్యుడు. ఇది మూడోసారి ఎలక్ట్ అయ్యానని ఆయనే చెప్పుకున్నాడు. ఈ 3 సార్లు ఎలక్ట్ అయింది కూడా ఈవీఎంల ద్వారానే. దాదాపు ఒక 4-5 ఇంకా అంతకు ముందల నుంచి ఒక దాదాపు 20-25 ఇయర్స్ నుంచి కూడా మన దేశంలో ఈవీఎంలని మాత్రమే వాడుతున్నారు. అన్ని ఎన్నికల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో కానీ, లోక్సభ ఎన్నికల్లో కూడా. మరి అనేక దేశాల్లో కూడా ఈవీఎంలే వాడుతున్నారు. మరి ఎప్పుడూ లేని అభ్యంతరం ఇప్పుడు నిన్న ఆయన ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్ల ద్వారా వెళ్ళమన్నట్టుగా చెప్పాడు. ఆయన ఏది కూడా ఒక స్పష్టత ఇవ్వాల. మీరు అన్నట్టు ఇప్పుడు ఓటర్ల సమగ్ర సవరణ జరుగుతున్న పరిస్థితిని గాంధీ గారు వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఓటర్లలో వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళని ప్రభుత్వం తీసేస్తుందని. అలాగే ప్రభుత్వం ఏం భావిస్తుందంటే, బీజేపీ గవర్నమెంట్ చాలామంది దొంగ ఓట్లను చేరుస్తున్నాయి ప్రతిపక్షాలు, దాని మూలన వాళ్ళ గెలుపు ఓటములను ప్రభావితం చేసుకోగలుగుతున్నాయి. కాబట్టి కొంతమంది బంగ్లాదేశీలను కూడా బెంగాల్ ల్యాండ్స్ అట, బీహార్ కొన్ని రాష్ట్రాల్లో బార్డర్ ఏరియాస్లో తీసుకొచ్చి దొంగ ఓట్లు చేరుస్తున్నారు. అందుకని సమగ్రంగా వెరిఫికేషన్ జరగాలి, సమీక్షించి అర్హులు కాని వాళ్ళని తీసేయాలి, అర్హులు అయిన వాళ్ళని పెట్టాలి. ఇది జరుగుతుంది. అది రాహుల్ గాంధీ దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నిన్న మిథున్ రెడ్డి ప్రస్తావిస్తాడేమో, మా పార్టీ తీసుకున్న లైన్ని ఈయన కూడా మేము తీసుకున్న అంశాన్ని మద్దతు ఇస్తాడని ఆయన ఆశగా చూస్తున్నాడు. కానీ ఆయన చెబుతున్నది వేరేగా చెబుతున్నాడు. అంతకుముందు రాహుల్ గాంధీ గారు కూడా ఈ బ్యాలెట్ పెట్టమని అడిగాడు. కానీ ఇప్పుడు దానికన్నా ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా ఈ సమగ్ర సవరణ ఓటర్ల జాబితా మీద ఉంది. ఇందులో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, అధికార పక్షం దుర్వినియోగం చేస్తుంది, అర్హులను కూడా తీసేయటం వలన ప్రతిపక్షాలకు చెందిన ఓటర్లని మేము నష్టపడుతున్నాం అనేది. అట్లాగే నిన్న ఈ బీజేపీ వాళ్ళు కూడా మేము మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని సమర్థించకుండా ఈయన మళ్ళీ బ్యాలెట్ పత్రాలు అడుగుతున్నాడు ఏంటని వాళ్ళు బిత్తరపోయారు, మోడీ కానీ అమిత్ షా కానీ. ఏంటి ఇతను ఏం చెబుతున్నాడు? తర్వాత వాళ్ళ పార్టీ కూడా 3 సార్లు గెలిచింది, 3 సార్లు అతను గెలిచాడు కదా. నిజంగా కనుక ఈవీఎంలో లోపం కనుక ఉంటే, నిర్వహణ లోపం లేదా వ్యవస్థే తప్పు, ఆ పద్ధతే తప్పు అంటే, వీళ్ళు అధికారంలోకి 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది చాలా థంపింగ్ విక్టరీతో వచ్చింది, 151 సీట్లతో వచ్చింది. నిజానికి అది వాళ్ళ ఊహకి మించిన మెజారిటీ. అలాంటప్పుడు వాళ్ళ అనుమానం వచ్చి, మాకు 151 సీట్లు రావటం అంటే మాకే అనుమానంగా ఉంది అన్న తీరు కనపడుతుంది ఇప్పుడు. అది ఆ రోజున వాళ్ళు లెటర్ రాసి ఉండాల్సింది, బహిరంగ లేఖ ఎన్నికల కమిషన్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ పద్ధతిని పాటించొద్దు, ఈవీఎంలు మాకు కూడా 151 సీట్లు రావటం మాకు ఆశ్చర్యంగా ఉంది, అంత పరిస్థితి మాకు లేదు, ఏదో లోపం ఉందేమో, మేము అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈసారి నుంచి జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పెట్టమని అడగాల్సింది. తర్వాత బంగ్లాదేశ్ను ఉదాహరణగా చూపుతున్నాడు. బంగ్లాదేశ్ ఒక్క కంట్రీలో పెడితేనే కాదు, ఒక కంట్రీలో వాళ్ళు బ్యాలెట్ల రూపంలో వెళ్ళొచ్చు ఎన్నికలకి. కానీ ప్రపంచంలో యూరోపియన్ దేశాల్లో చాలా పెద్ద పెద్ద డెమోక్రాటిక్ కంట్రీస్ అన్నీ కూడా ఈ అధునాతనమైనటువంటి ఈవీఎంల ద్వారా వెళ్తున్నాయి. ఈవీఎంల ద్వారా వెళ్ళటం ఏంటంటే నిర్వహణ తేలిక, తర్వాత కౌంటింగ్ మీద శ్రమ కూడా తగ్గుతుంది, తర్వాత లోపాలు జరిగే అవకాశం కూడా ఇక్కడ తక్కువ. ఈవీఎంల్లో నొక్కగానే ఏ గుర్తుకు వేసాడో, ఏ అభ్యర్థికి వేసాడో కూడా ఐప్యాడ్ మిషన్ మీద చూపిస్తుంది సింబల్, అది దానికి రికార్డ్ అవుతుంది.
అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఎలక్షన్లో 2019లో కూడా ఆయన టీవీల ముందు కూడా చెప్పాడు, అక్కడేం మోసం లేదు, దగా లేదు, నే కూడా వెళ్ళి నా పార్టీ గుర్తు ఫ్యాన్కి నొక్కితే ఐప్యాడ్ దీని మీద కూడా చూపించింది సింబల్, అప్పుడు నేను దాన్ని ఓకే చేసుకున్నాను. కాబట్టి సార్ వైసీపీ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలతో గెలిచారు. ఈవెన్ 2019లో కూడా వైసీపీ ఈవీఎంలతోనే గెలిచింది కదా. మరి ఏంటి తేడా? 2019లో కరెక్ట్గా పనిచేసాయి, 2024లో కరెక్ట్గా పనిచేయలేదా ఈవీఎంలు? అది అందని ద్రాక్ష పుల్లన అంటారు చూసారమ్మా, అందితే బాగానే ఉంటుంది, అందకపోతే పుల్లన అన్నట్టు 2019లో కూడా లోపం ఉంటే అప్పుడు వాళ్ళ గెలుపు కూడా ప్రశ్నార్థకమే, 24లో కూడా లోపం జరిగితే తెలుగుదేశం కూటమి గెలుపు కూడా ప్రశ్నార్థకమే అనుకోవాలి. కానీ ఆ రోజు ప్రశ్నార్థకం కాదు, మీకు ఆమోదయోగ్యమై ఇప్పుడు ఆమోదయోగ్యం కాకుండా ఎలా ఉంటుంది? అదే వ్యవస్థ కదా. కాబట్టి అది ఆడలేక ఓటి మధ్యలో అన్నట్టుగా ఉంది ఇది. నిన్న ఆయన పార్లమెంట్లో కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోయాడు. నిజంగా మరి 3 సార్ల నుంచి ఆయన గెలుస్తున్నప్పుడు ఆయన గెలుపుని ఆయనే ప్రశ్నించుకున్నాడు. 2019లో వాళ్ళ గెలుపుని కూడా ప్రశ్నార్థకం అన్నట్టే చెబుతున్నాడు. మరి ఆ రోజున మీరు అధికారంలోకి వచ్చి రాగానే మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక లేఖ కనుక రాసి ఉంటే దానికి విలువ ఉంటుంది కదా. ఇప్పటికైనా పని మీరు అదే కనుక మాట్లాడితే పని రాయండి, లేక రాస్తే ఒక ఆంధ్రప్రదేశ్ గురించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు ఎస్టాబ్లిష్ చేయండి, ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్ళి ఆ ఓటర్ మెషిన్లో ఈవీఎంలో ఎట్లాంటి డిఫెక్ట్ జరుగుతుందో డెమాన్స్ట్రేషను ఈ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళని తెచ్చి పెట్టమంటే ఒక మెషిన్ పెడతారు. మీరు ఎక్స్పర్ట్స్ని, ఐటీలో ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్ళి అది ఎలాంటి మోసం జరుగుతుందో, ఎలాంటి లోపాలు ఉన్నాయో మీరు ప్రూవ్ చేయమని కూడా అడిగింది. అట్లాంటప్పుడు ఎవరు అంతమంది ప్రయత్నించినా ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఫుల్ ప్రూఫ్గా ఉందని చెప్పే కంటిన్యూ అయ్యింది. సరే సార్, మరి ఈవీఎంల గురించి పక్కకు పెట్టినట్లయితే ఈ బ్యాలెట్ పేపర్లనే తీసుకుందాం. మరి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కానివ్వండి జరిగింది. మరి ఎందుకని వైసీపీ గెలవలేకపోయింది? అది వాళ్ళు ప్రజల్లో మన పరపతి పోయింది, మన పలుకుబడి తగ్గింది, మన మీద అభిమానం తగ్గింది అన్నది చూసుకోవాలి. కానీ ఈవీఎంలైనా అదే ఫలితం ఇస్తే, బ్యాలెట్లైనా అదే ఇస్తాయి. ఇప్పుడు మొన్న ఎన్నికల తర్వాత మీరు అన్నట్టు జెడ్పీటీసీలు జరిగినాయి. జెడ్పీటీసీల్లో మరి డిపాజిట్ కూడా కోల్పోయారు. డిపాజిట్ కోల్పోవటానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో మేలు జరుగుతుందని గెలిపించారు. మొన్న కూడా 11 సీట్లే గెలిపించారు. అది 175 సీట్లలో కేవలం 11 నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఏమో ఈ పార్టీ రేపు గెలుస్తుందేమో అనే అనుమానంతో వేశారు. అదే కనుక మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పటికి వైసీపీ ఓడిపోవటాన్ని పులివెందుల్లోనూ చూశారు, ఒంటిమిట్ట దగ్గర చూశారు. కాబట్టి ఈ పార్టీతో ప్రయోజనం లేదని ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాలెట్ బాక్సుల్లో కూడా ఒక స్పష్టమైన నిర్ణయమే చెప్పారు, మాకు కూటమి ప్రభుత్వమే మాకు ముద్దు అని. కాబట్టి ఈ బ్యాలెట్లో అయినా ఈవీఎంల్లో అయినా ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి లేదు. ప్రజలకి మనం చేసే సేవను బట్టి, మన పార్టీ యొక్క పనితీరును బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిన్న ఆయన పార్లమెంట్లో ఏది స్పష్టతగా చెప్పలేని పరిస్థితిలో పడ్డాడు. అటు కాంగ్రెస్ వాళ్ళు మెచ్చుకోలేకపోయారు ఈయన ప్రపోజల్ని. ఏంది సమగ్రమైన ఓటర్ సవరణ మీద ఏమైనా లోపాలు జరుగుతుందని చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉండేది. మళ్ళీ బ్యాలెట్ బాక్సుల మీద చెప్పాడు. బ్యాలెట్ బాక్సులు అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది, వాళ్ళు కూడా గెలిచామని చెప్తానే మళ్ళీ వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నాడని బీజేపీ కూడా విస్మయంగా చూశారు. కాబట్టి అది ఏదన్నా వాళ్ళు పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని నిజంగా కనుక వాళ్ళకి ఈవీఎంల మీద కనుక అయిష్టత ఉండి ఇందులో లోపాలు ఉన్నాయి అంటే వాళ్ళు బహిరంగంగా లేఖ రాయొచ్చు. తర్వాత ఇలాంటి ఈవీఎంలని వ్యతిరేకించే పార్టీలు ఎక్కడన్నా దేశంలో ఉంటే వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టి ఒక మొబలైజేషను, ఒక అభిప్రాయ సేకరణ చేసి ఇన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి బహిరంగ లేఖ రాయొచ్చు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరుగుతున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశాడు. అలాంటప్పుడు ఇంత బహిరంగ చర్చలో బహిరంగ లేఖే రాయొచ్చు కదా. ఈ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి ఈవీఎంలని బ్యాలెట్ పెట్టమని. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా బంగ్లాదేశ్ అని. బంగ్లాదేశ్ ఒక్కటే దేశం కాదు కదా ప్రపంచంలో. బంగ్లాదేశ్లో ఉంటే బ్యాలెట్ ఉండొచ్చు, అట్లా అంటే అమెరికాలో కూడా బ్యాలెట్ పెడుతున్నారు. అట్లా మిగిలిన ఏ దేశాల్లో కూడా పెట్టట్లేదు. ఈవీఎంలు పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. వాళ్ళు గెలిచింది కూడా 151 సీట్లు కిందసారి ఖచ్చితమైన గెలిపే. అందులో ఈవీఎంలని మ్యానిపులేట్ చేసి గెలిచారని కూడా అనటానికి వీలు లేదు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అట్లా ఉన్నాయి. నేను ఏదైనా చేసేస్తాను, ఆ హామీలకి వాళ్ళు మోసపోయారు ప్రజలు. అది ఎప్పుడు తెలుసుకున్నారు? నెక్స్ట్ ఎలక్షన్ నాటికి తెలుసుకోబట్టి అసలు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యావు, నువ్వు చీఫ్ మినిస్టర్గా పనికిరావని కూడా నిర్ణయించారు. కాబట్టి 2019లో వైఎస్ఆర్సీపీ గెలుపుని కూడా ఎవరు తప్పు అనడానికి వీల్లేదు. ప్రజలు కావాలనే కోరుకున్నారు. మళ్ళీ వద్దనుకుని కూడా 2024లో వాళ్ళే తీర్పిచ్చారు. అది ఈవీఎంల ద్వారానే ఇచ్చారు, ఇది ఈవీఎంల ద్వారానే ఇచ్చారు. కాబట్టి మనం ఆడటం మనకు రాక నేల చదును లేదని అంటే ఎంత సమంజసంగా ఉంటుందో. నిన్న మిథున్ రెడ్డి గారు చేసిన వాదన కూడా పసలేదనిపించింది. ఇప్పటికీ కూడా ఒక స్పష్టతగా ఉంటే వాళ్ళ పార్టీ తరఫున అదే స్టాండ్ తీసుకుని వచ్చే ఎన్నికలు మేము బహిష్కరిస్తాము, మా రాష్ట్రంలో మీరు ఎక్కడ ఏదైనా పెట్టుకోండి, అసెంబ్లీలకు మాత్రం బ్యాలెట్ పెట్టండి, మేము లేకపోతే మేము బహిష్కరిస్తామని కూడా రాయొచ్చు కదా, నిజంగా కనుక అంత మోసపూరితమే ఉంటే. కాబట్టి అది రక్తి కట్టలేదు అనిపించింది నాకు. ఇరు పార్టీల వాళ్ళు కూడా ఆయన ఇంకా అనుమానంగా చూశారు. ఏం మాట్లాడుతున్నాడు, ఇతనికి ఒక స్పష్టత లేదు. ఒక పక్కన మా పార్టీ గెలిచింది, నేను 3 సార్లు గెలిచానని ఈవీఎంల ద్వారా చెప్తా, ఇప్పుడు ఆయన కూడా ఆ గెలుపు కూడా అనుమానాస్పదం అన్నట్టుగానే ఉంది కదా. ఇప్పుడు కేవలం బ్యాలెట్ అయితేనే కరెక్ట్ ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు కదా, మరి కిందసారి జరిగినవన్నీ కరెక్ట్ ఫలితాలు కానట్టేగా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులు.